గుంటూరు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించారు. గత ప్రభుత్వం నిధులను పూర్తిగా దుర్వినియోగం చేసిందని పెమ్మసాని ఆరోపించారు. కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. మాజీ సీఎం జగన్ కు రోడ్డు మీద తిరిగే హక్కు లేదని మండిపడ్డారు. 5 ఏళ్లలో జగన్ చేసిన విధ్వంసం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం జగన్ అరాచకంపైనే చర్చ జరుగుతుందని ఎద్దేవా చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అతను రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయనకి ఎక్కడుంది హక్కు? చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా, అది రాజకీయ హత్య అంటే. ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? అది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వేం చేసావు? బయటకు వచ్చావా? వెళ్ళావా? మాచర్లా హత్యలు చేసింది నువ్వు. ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతిపయంగా, అత్యంత ఘోరంగా డెవలప్మెంట్ లేకుండా చేశావు నువ్వు. నీకెక్కడుంది అధికారం? ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మీరు ఢిల్లీ కాదు, నేను నిన్న నార్త్ ఈస్టర్న్ అక్కడికి కూడా ఆయన ఖ్యాతి అక్కడికి కూడా వెళ్ళింది. ఇంక ఈయన గురించి చెప్తారు కాబట్టి అతని గురించి